లాస్ట్ వీడియోలో అయితే మనం ఒక టెంప్లేట్ అయితే మనం మన వెబ్సైట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకొని అవి ఎలా యూస్ చేయాలి అండ్ మనం ఎలా లైవ్ చేయాలి అని చెప్పేసి చూసాము. ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఒక సపరేట్గా పేజ్ న్యూ పేజ్ తీసుకొని మనకి ఏదైతే డిజైన్ హోమ్ పేజ్ ఉందో దాంట్లో కొన్ని సెక్షన్స్ని అయితే డిజైన్ చేద్దాం దాంట్లో మాన్యువల్గా. సో దట్ మనకేంటంటే కంప్లీట్గా ఒక ఐడియా అయితే ఉంటుంది ఎలాంటి ఆప్షన్స్ మనకు ఒక్కొక్క ఎలిమెంట్కి ఉన్నాయి, వాటిని ఎలా యూస్ చేసుకొని మనం లేఅవుట్స్ బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి. దానికన్నా ఇంపార్టెంట్గా మనం ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ కూడా ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇవి మెయిన్ కాంపోనెంట్స్ అన్నమాట. వీటితోటే మనం లేఅవుట్స్ అనేది బిల్డ్ చేస్తాము. ఆ లేఅవుట్స్ అయిన తర్వాత దాని లోపల మనం ఎలిమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో నేను ఒక్కసారి స్విచ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే మనం డాష్ బోర్డ్లో ఉన్నాము. వచ్చేసి ఇది మన హోమ్ పేజ్, ఇంతకుముందు డిజైన్ చేసుకున్న హోమ్ పేజ్. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఈ ఏదైతే మనకి ఇక్కడ సెక్షన్స్, ఈ సెక్షన్ అండ్ ఈ సెక్షన్ ఇక్కడ వరకు మనం క్రియేట్ చేసి చూద్దాము, ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాము. అప్పుడు మీకు ఒక ఆప్షన్స్ ఎలా యూస్ చేయాలని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. దానికోసం అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేజెస్లోకి వెళ్ళి యాడ్ పేజ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అది హోమ్ పేజ్ కదా, నేను ఇక్కడ హోమ్ టు అని ఇస్తున్నాను, ఇచ్చి పబ్లిష్ కొడుతున్నాను. ఓకే, ఇక్కడ పబ్లిష్ కొట్టిన తర్వాత మీరు ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు బై డిఫాల్ట్గా మీరు ఈ పేజ్ ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వచ్చి మధ్యలో మీకు హెడ్డింగ్ కూడా వస్తుంది. కానీ మనకి ఏం కావాలి, మనకు మధ్యలో బ్లాంక్గా వస్తే దాంట్లో మనం కావాల్సిన ఎలిమెంట్స్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకుంటాం, పేజ్ అనేది డెవలప్ చేసుకుంటాం. ఓకే, దానికోసం అని చెప్పేసి ఇక్కడ మనకి టెంప్లెట్ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడ డిఫాల్ట్ టెంప్లెట్ అంటే అలా వస్తుంది. కానీ మనకి ఏం చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అనేది చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని సేవ్ కొట్టేస్తే ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఏమైంది, మనకు కంప్లీట్ బ్లాంక్ వచ్చింది. పైన కింద థీమ్ యొక్క ఆప్షన్స్ ఇవి, హెడరు ఫుటరు, మధ్యలో అంతే బ్లాంక్ ఉంటుంది అన్నట్టు. వేరేజ్ ఇంకొక ఆప్షన్ ఉన్నది ఇక్కడ మనకి, అదేంటిదంటే ఎలిమెంటర్ క్యాన్వాస్ అని ఉంటుంది. ఈ క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు హెడర్ ఫుటర్ కూడా ఉండవు, మీకు కంప్లీట్గా ఎలిమెంటర్ తోటి బిల్డ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అంటే ఇంక ఇందులో అంతా బ్లాంక్గా ఉంటుంది. ఓకే, కానీ మనకు పైన హెడర్ ఫుటర్ ఉండాలి, కానీ మధ్యలో ఖాళీ ఉండాలి. కాబట్టి ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టేసి నేను రిఫ్రెష్ కొడితే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు ఆ పేజ్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉందో ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది, ఇక్కడ మనకి మధ్యలో ఎంటీ స్పేస్, పైన ఇవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే రెండు లేఅవుట్ ఎలిమెంట్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఏంటివంటే కంటైనర్ ఒకటి, గ్రిడ్ ఒకటి. దీని కంటైనర్ అంటే ఇక్కడ మనకి మేజర్గా నేర్చుకోవాల్సింది ఫ్లెక్స్ బాక్స్ అని ఉంటుంది. ఆ ఫ్లెక్స్ బాక్స్ అనేది ఫస్ట్ చూద్దాము డిజైన్లోకి దిగే ముందు. సో అది అర్థమైతేనే మనకి ఆ లేఅవుట్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని తెలుస్తుంది. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తాను అంటే ఒక కంటైనర్ వేస్తున్నా. కంటైనర్ అన్న ఫ్లెక్స్ బాక్స్ అన్న ఒకటే ఇక్కడ, సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ మనకు చూస్తే ఇక్కడ పక్కన స్ట్రక్చర్ ప్యానల్లో కంటైనర్ లోపల ఎంటీ ఖాళీ ఉన్నాయి, ఇందులో ఏం లేవు. సో నేను ఏం చేస్తా అంటే ఒక 3 ఐకాన్స్ అయితే యాడ్ చేస్తాను. ఇందులో నేను డూప్లికేట్ చేసుకోవాలంటే ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకొని Ctrl+D అని క్లిక్ చేస్తే డూప్లికేట్ అయిపోతుంది. ఇక్కడ బై డిఫాల్ట్ చూస్తే ఈ ఐకాన్స్ అన్నీ ఒకదాని కింద ఒకటి వచ్చినాయి. ఓకేనా, ఇవి ఎలా ఫ్లో అవుతున్నాయి, వర్టికల్గా ఫ్లో అవుతున్నాయి. కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవి హారిజెంటల్గా ఉండాలంటే పక్కనే ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, అలాంటి సిచ్యువేషన్లో మనకి ఈ ఫ్లెక్స్ బాక్స్ యొక్క ప్రాపర్టీస్ అనేది యూజ్ అవుతాయి. ఓకేనా, మనం ఎప్పుడైనా ఆ మేజర్ పేరెంట్ ఉంది కదా కంటైనర్, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్షన్ అడుగుతుంది. అంటే దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవ్వాలి అని దీని మీనింగ్. బై డిఫాల్ట్ ఎప్పుడైనా సరే పైన కిందకి ఉంటుంది, అది సెలెక్ట్ చేసినా చేయకపోయినా. సో మనకి ఏమనుకుంటున్నాం, సైడ్ టు సైడ్ రావాలి, హారిజెంటల్గా కావాలి. ఇలా క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా హారిజెంటల్గా వస్తాయి. ఓకేనా, ఆ తర్వాత కంటెంట్ జస్టిఫికేషన్ ఉంటుంది, జస్టిఫై కంటెంట్ అని ఉంటుంది. సో ఈ జస్టిఫై కంటెంట్ అంటే ఇప్పుడు ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, కానీ నాకు మధ్యలో కావాలి, లేదంటే ఈ చివరకు కావాలి, లేదంటే ఇక్కడ ఒకటి కావాలి. అలాంటి ఆప్షన్స్ అన్ని మనకి జస్టిఫై కంటెంట్ లోపల ఉంటాయి. ఓకేనా, అది బై డిఫాల్ట్ అగైన్ మళ్ళీ ఇవి ఎప్పుడైనా లెఫ్ట్కి ఉంటుంది, మనం పెట్టినప్పుడు టైమైనా అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు నేను మధ్యలో సెంటర్ క్లిక్ చేస్తే మధ్యలోకి వస్తాయి, ఇటు క్లిక్ చేస్తే చివరికి వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, స్పేస్ బిట్వీన్ అంటే వీటి మధ్యలో స్పేస్, మ్యాక్సిమం స్పేస్ వస్తుంది. అంటే ఇవి ఎడ్జ్కి వెళ్ళిపోతాయి, ఇంకా మిగిలిన ఐటమ్ మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉందనుకో 4 ఈక్వల్ స్పేస్ బిట్వీన్ అవుతుంది. ఓకేనా, సో నేను ఒకటి డిలీట్ చేస్తున్నా, 3 ఉంది. నేను మళ్ళీ పేరెంట్ సెలెక్ట్ చేసుకొని లేదు, ఇప్పుడు స్పేస్ అరౌండ్ మనకి చుట్టూ కూడా ఈక్వల్ స్పేస్. ఇక్కడ మనకి స్పేస్ అరౌండ్ అంటే
మనకి ఇటు లెఫ్ట్ అయినా సరే రైట్ అయినా సరే అనేది మనకి ఈక్వల్ స్పేస్ అని వస్తాయి. వేరేజ్ మనం స్పేస్ ఈవెన్లీ అన్నామంటే మనకి ప్రతి ఒక్క ఐటమ్కి కూడా ఈక్వల్ స్పేసింగ్ డిస్టెన్స్ తోటి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి అలైన్ ఐటమ్స్. సో ఈ వర్టికల్ ఈ యాక్సెస్ ఉంది కదా, ఈ హారిజెంటల్ యాక్సెస్ ఉంది కదా, ఆ యాక్సెస్ లోపల అవి ఎలా అలైన్ అయి ఉండాలి. పైకి అంటే పైకి అలైన్ అయి ఉంటాయి, అంటే ఈ ఎడ్జ్ అనేది మనకు అలైన్ అయి ఉంటాయి. సెంటర్ కొడితే సెంటర్ అలైన్ ఉంటాయి. ఇక్కడ మనకి పెద్ద డిఫరెన్స్ ఏం కానీ లేదు కాబట్టి ఐకాన్స్ మధ్యలో మీకు అవి అంత డిఫరెన్స్ కనిపిస్తలేదు, కానీ మనకు డిజైన్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. సో డోంట్ వరీ. ఈ విధంగా మనకి ఫ్లెక్స్ బాక్స్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇంకొక ప్రాపర్టీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్యాప్స్ ప్రాపర్టీ. ఇక్కడ మీరు చూస్తే అన్నిటి మధ్యలో కొంచెం స్పేసింగ్ ఉంది మధ్యలో. ఆ స్పేసింగ్ ఎలా వచ్చిందంటే మనకి గ్యాప్స్ ప్రాపర్టీ ద్వారా వచ్చింది. మనం 0 చేసేస్తే అతుక్కుంటాయి. బై డిఫాల్ట్ ఎలిమెంటర్ అనేది ఒక గ్యాప్ అనేది మనకు ఆటోమేటిక్గా ఇస్తుంది. అది మనకు గ్లోబల్ సెట్టింగ్స్లో ఉంటాయి. సో దట్స్ ఓకే, ఎందుకంటే అది మనం జనరల్గా యూజ్ చేస్తాం, అన్ని ఎలిమెంట్స్ అతుక్కొని పెట్టాం కదా, అందుకని చెప్పేసి గ్యాప్ ఈజ్ ఓకే. ఇలాంటి బిహేవియరే మనకి అడ్వాన్స్లో ఇక్కడ కూడా ఉంటుంది, ప్యాడింగ్లలో కూడా ఉంటుంది. ఈ విషయం ఏంటంటే అక్కడ మీకు గ్యాప్ 20 ఉన్నట్టు చూపిస్తుంది, ఇక్కడ అది ఉన్నట్టు చూపించదు. దిస్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ. కానీ యా, సో ఇది మీరు అన్లింక్ చేసేసి 0 చేసేస్తే మీకు తెలుస్తుంది. చూడండి, ప్యాడింగ్ పైన కింద మీకు అన్ని 0 అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ లింక్ చేసేసి 30 ఇచ్చా అనుకో, చుట్టూ ప్యాడింగ్ వచ్చింది. తీసేసా అనుకో, అయినా ప్యాడింగ్ ఉంది, అంటే కొంత ఉంది, 10 ఎంత ఉన్నట్టుంది, కానీ అది మనకు కనిపిస్తుంది ఉన్నట్టుగా. అది మనం తీసేస్తే మనకు కనిపిస్తుంది. ఓకే, తీసేయాలంటే జస్ట్ ఈ అన్లింక్ క్లిక్ చేస్తే పోతాయి. రైట్, ఓకే, ఇది మనకు ఫ్లెక్స్ బాక్స్. నెక్స్ట్ గ్రిడ్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే సేమ్ దీనిలానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రిడ్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఫ్లెక్స్ బాక్స్ టు గ్రిడ్ అని సెలెక్ట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మీకు ఏమైంది, సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఫిక్స్డ్ విడ్త్ ఆఫ్ కాలమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి గ్రిడ్ లోపల. మనం ఎన్ని పెడితే అన్ని, 4 పెడితే 4 క్రియేట్ అవుతాయి. సో ఇర్రెస్పెక్ట్ ఎప్పుడు మనకి ఇంకా ఎలిమెంట్ యొక్క స్పేసింగ్తో సంబంధం ఉండదు, ఈ గ్రిడ్లోనే అది కంటైన్ అయిపోతుంది, దానికి ఎంత స్పేసింగ్ ఉన్నా సరే. ఓకేనా, అది దీని యొక్క స్పెషాలిటీ అన్నట్టు. మనకు ఫిక్స్డ్ గ్రిడ్స్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో బాగుంటుంది యాక్చువల్గా ఫ్లెక్స్ బాక్స్ కన్నా కొన్ని సందర్భాల్లో. సేమ్ దీనికి కూడా మనకి గ్యాప్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. 0 పెట్టేస్తే మళ్ళీ అన్నీ అయిపోతాయి. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఇది చాలా బ్యాడ్ బిహేవియర్ యాక్చువల్గా. ఎందుకంటే ఒక దగ్గరనేమో చూపిస్తారు ఉన్నట్టుగా, ఒక దగ్గరనేమో ఉండదు. అసలు జనాలకి ఎట్లా అర్థం కావాలని వీళ్ళు క్రియేట్ చేస్తారో నాకు అర్థం కాదు. బట్ యా, ఎలిమెంటర్ అనేది చాలా పాపులర్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా నడుస్తుందని అనుకుంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఈ విధంగా మనం ఫ్లెక్స్ బాక్స్ టు గ్రిడ్ అనేది మనం స్విచ్ చేసుకోవచ్చు. రైట్, సో నేను ఇంకా రిమూవ్ చేస్తున్నా ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే మన హోమ్ పేజ్ ఉందో ఇందులోని ఈ సెక్షన్ అయితే మనం డెవలప్ చేద్దాం. ఒకసారి చేస్తే మనకి పర్టికులర్గా ఒక ఐడియా వస్తుంది, అసలు ఈ డిజైన్ ఎలా తీసుకొచ్చారు, మనం దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏమేమి యూజ్ చేస్తారని చెప్పేసి. దానికోసమని ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ డిజైన్ అని చేసేటప్పుడు లేఅవుట్ అనుకోవాలి. ఓకేనా, ఆ లేఅవుట్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్, దీని లోపల ఇమాజినేషన్లో ఇది ఎలా ఉంది. ఫస్ట్ అయితే ఒక మెయిన్ సెక్షన్ ఉంటుంది. ఓకే, ఆ సెక్షన్ తర్వాత దాని లోపల ఇంకొక కంటైనర్ ఉంది. ఓకే, ఆ కంటైనర్ లోపల మళ్ళీ 2 కంటైనర్స్ అంటే బాక్సెస్. ఇంకా ఏ ఎలిమెంట్కి అయినా సరే బాక్స్ మోడల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ బాక్సెస్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, మళ్ళీ ఈ బాక్స్ లోపల ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏది, హెడ్డింగ్, డిస్క్రిప్షన్, బటన్, ఈ ఇమేజ్ ఎలిమెంట్ అండ్ టెక్స్ట్ ఎలిమెంట్ ఉన్నాయి. మళ్ళీ ఇవి సపరేట్గా ఉన్నాయి కాబట్టి దీనికి ఒక బాక్స్. ఈ బాక్స్ ఎందుకంటే మనకి ఐటమ్స్ అనేది ఫ్లో అవ్వాలి కదా డిఫరెంట్ యాంగిల్లో, జస్ట్ వీటిలాగా వేసుకుంటూ పోతే ఒకదాని కింద వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని దీనికి మళ్ళీ సపరేట్ బాక్స్ అన్నట్టు. అవి ఎలా చూడాలి అంటే మనం యాక్చువల్గా ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బ్రౌజర్లో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏముంటుంది, ఇది మెయిన్ బాక్స్, తర్వాత ఇది కంటైనర్, మెయిన్ కంటైనర్. ఓకే, ఈ కంటైనర్ లోపల మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మీరు హోవర్ చేస్తే ఇది ఒక బాక్స్, ఇది ఒక బాక్స్. ఓకే, ఈ బాక్స్ లోపల ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇది ఒక బాక్స్. మళ్ళీ ఈ బాక్స్ లోపల ఇవి ఇండిపెండెంట్ ఎలిమెంట్స్. ఇవన్నీ మనం ఇప్పుడు ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఓకే, క్లోజ్ చేస్తాను. ఇప్పుడు అది క్రియేట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ అయితే ఒకటి సెక్షన్ తీసుకుందాము. ఓకే, దాని లోపల మనకి డిజైన్ ఎలా ఉంది, ఫస్ట్ ఈ ఫుల్ సెక్షన్, తర్వాత దాని లోపల ఇంకొక కంటైనర్.
సో దాని లోపలి కంటైనర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ కంటైనర్ తర్వాత మనకి దీంట్లో 2 బాక్సెస్ ఉన్నాయి కదా, అంటే ఈ కంటెంట్ యాడ్ చేయడానికి ఒక బాక్స్, ఈ కంటెంట్ యాడ్ చేయడానికి ఒక రైట్ సైడ్ బాక్స్. సో దానికి మళ్ళీ 2, ఇంట్లో ఇంకొకటి. ఓకే, సో ఇది మనకు ఎట్ సైడ్ వస్తున్నాయి, పక్క పక్కన వస్తున్నాయి. కాబట్టి ఈ లోపల 2 బాక్సెస్ కూడా సైడ్ టు సైడ్ ఫ్లో అవ్వాలి. దానికోసమని దాని పేరెంట్ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నా, ఫ్లో హారిజంటల్ వచ్చిందా. ఇప్పుడు ఈ బాక్స్ లోపల మనకి ఏమేం కావాలి, హెడ్డింగ్, డిస్క్రిప్షన్, బటన్. హెడ్డింగ్, టెక్స్ట్ అండ్ ఒక బటన్. ఆ తర్వాత ఇవి 4 ఇమేజెస్ అండ్ ఈ టెక్స్ట్ కావాలి. కానీ ఇవి మళ్ళీ ఇండిపెండెంట్ బ్లాక్స్ లాగా ఉంటాయి ఇవి. ఎందుకంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా 4 ఇమేజెస్ యాడ్ చేసాం అనుకో, ఏమవుతుంది, దాని కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ఎంటైర్ పేరెంట్ అనేది కిందికి ఫ్లో అవుతుంది కదా. సో అందుకోసం మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక కంటైనర్ తీసుకోవాలి ఇందు లోపల. ఓకేనా, ఈ కంటైనర్ లోపల ఇది ఒక కంటైనర్, మళ్ళీ ఇది ఒక కంటైనర్, మళ్ళీ ఒక కంటైనర్ అండ్ ఇంకొక కంటైనర్. సారీ, దాని కింద వెళ్ళిపోయింది. ఓకే, అండ్ ఈ కంటైనర్ మనకి ఇటు ఫ్లో అవుతుంది సైడ్ టు సైడ్. ఓకేనా, సైడ్ టు సైడ్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు దీని లోపల మనకి ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, దీని లోపల టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇది చూద్దాము. ఫస్ట్ అయితే ఇవి సెట్ చేద్దాము. దీనికి నేను టెక్స్ట్ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తున్నా. అండ్ మనకి ఈ బటన్ చూస్తే డిజైన్ అనేది ఎలా ఉందంటే, బుక్ అపాయింట్మెంట్, బ్యాక్గ్రౌండ్ ఒక డార్క్ కలర్ ఉంది అండ్ రేడియస్ ఉంది, సైజ్ పెద్దగా ఉంది. అందుకోసమని దాన్ని బటన్ సెలెక్ట్ చేసుకుని ఈ బటన్కి సంబంధించిన స్టైల్స్ అనేది దీంట్లో ఉంటాయి. వేరాస్ ఓవరాల్ గ్లోబల్ స్టైల్స్ వచ్చేసి అన్నిటికీ సేమ్ ఉండే స్టైల్స్ ఇందులో ఉంటాయి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఇవి ఎలా ఉంటాయని, ఎలా స్కీమ్ చేశారని చెప్పేసి. కానీ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ అప్డేట్లో మాత్రం ఈ 2 మర్జ్ చేసేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనకేంది, ఫస్ట్ సైజ్ అడ్జస్ట్ చేద్దాం. ప్యాడింగ్ టాప్ బాటమ్ ఒక 50, ఏమో చాలా పెద్దగా అయిపోయింది. అన్లింక్ చేసేసి రైట్ లెఫ్ట్ ఒక 35 ఉంచుతాము. టాప్ బాటమ్ వచ్చేసి ఒక 20 ఉంచుదాము. ఓకేనా, ఫస్ట్ అయితే పేరు రాద్దాము. ఏమున్నది, బుక్ అపాయింట్మెంట్. ఆ తర్వాత మనకి ఒక ఐకాన్ కూడా కావాలి. వాళ్ళు యారో పెట్టారు, మనం కూడా ఒక యారో ఏదన్నా చూస్ చేసుకొని పెట్టేద్దాము. ఇది యూస్ చేద్దాం. ఇన్సర్ట్, లెఫ్ట్ సైడ్ వచ్చింది, మనకు అది రైట్ సైడ్ కావాలి. ఓకే, గ్యాప్ కొంచెం గ్యాప్ ఎక్కువ కావాలి, 10. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేసి టెక్స్ట్ కలర్ మనకి ప్యూర్ వైట్. టెక్స్ట్ వచ్చేసి మనకి ఫాంట్ వెయిట్ బ్లాక్, చాలా ఎక్కువ, బోల్డ్ చేద్దాం. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి. ఎక్కడ ఉంది బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి? ఓకే, వచ్చేసింది. మనకి బార్డర్ రేడియస్ అన్నారు, అది మనకి ఎంత ఉంటుందంటే అరౌండ్ 150 పెట్టుకుంటే వచ్చింది. ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ వచ్చేసింది మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఇమేజెస్ యాడ్ చేయాలి. ఇమేజ్ ఎన్ని ఉన్నాయి, 4 ఇమేజెస్ ఎన్నో ఉన్నాయి. వాటికి చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇమేజ్ రౌండ్గా ఉన్నాయి, వాటికి ఒక బార్డర్ ఉంది అండ్ ఒకదాని మీద ఒకటి ఎక్కి ఉన్నాయి. సో దానికోసమని మనం ఏం చేయాలి, ఫస్ట్ అయితే ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని డిజైన్ చేద్దాము. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, దీనికి సర్టెన్ విడ్త్ ఇద్దాం. ఫస్ట్ ఎంత ఇద్దాం, పిక్సెల్స్లో ఒక 36 తక్కువ అయిపోతుంది, 46 విడ్త్ ఇద్దాం. ఇచ్చిన తర్వాత బార్డర్ రేడియస్ దీనికి 100 ఇస్తే ఏమైంది, సర్కిల్ అయిపోయింది. రైట్, ఇప్పుడు ఏం చేయాలి, బార్డర్ ఉంది దీనికి, ఏమైంది, వైట్ కలర్ బార్డర్ ఉంది. ఆ వైట్ కలర్ బార్డర్ ఇద్దాము. బార్డర్ సాలిడ్, బార్డర్ విడ్త్ వచ్చేసి ఒక 4:3. ఆ బార్డర్ కలర్ మళ్ళీ వైట్ ఇచ్చేద్దాం. ఓకే, 4 ఇమేజ్ వచ్చేసింది మనకి. ఇమేజ్ వచ్చిన తర్వాత మనకి ఇలాంటివి 4 కావాలి. ఏం చేయాలి, Ctrl D అని టైప్ చేస్తే మనకి వచ్చేస్తుంది, డూప్లికేట్ అయిపోతాయి.
4 ఇమేజ్లు చేంజ్ చేస్తున్నా. ఒక కుక్క పిల్ల ఉంటుంది, అండ్ ఇంకొకటి ఈడేనా, ఈ ఫోటో పెట్టేద్దాం. 4 అయిపోయినాయి. ఇవి ఎట్లా ఫ్లో అవుతున్నాయి, మనకి హారిజెంటల్గా ఫ్లో అవుతున్నాయి కాబట్టి హారిజెంటల్. మధ్యలో చూస్తే గ్యాప్స్ ఉన్నాయి చూడండి, ఆ గ్యాప్స్ అనేది మనకు అవసరం లేదు ఎందుకంటే అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి, గ్యాప్స్ తీసేసాను. నెక్స్ట్ ఇవి ఎలా ఉన్నాయి, పైకి ఉన్నాయి అన్నీ, ఇక్కడ మనం సెంటర్ చేసాను. ఈ పేరెంట్ దానికి డిఫాల్ట్ ప్యాడింగ్ ఉంది, సో ఆ ప్యాడింగ్ మనకు అవసరం లేదు. కానీ ఇవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఒకదాని మీదకి ఒకటి జంప్ అవ్వాలి. అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని మార్జిన్ అని ఉంటుంది, ఆ మార్జిన్ లెఫ్ట్ మైనస్ ఒక 10 ఇస్తే దాని మీదకి ఎక్కుతుంది. దీనికి కూడా మార్జిన్ ఒక -10 అండ్ ఇది సెలెక్ట్ చేసుకొని మార్జిన్ -10. కానీ ఇక్కడ చూస్తే ఇది పైన ఉంది, మిగిలిన ఒక్కొక్కటి కిందకి వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి జీ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ జీ ఇండెక్స్ ఇవ్వడం వల్ల, జీ ఇండెక్స్ అనేది ఏంటంటే లేయర్స్, ఏది ముందు ఉండాలి ఏది వెనుక ఉండాలి అనేది ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు. బై డిఫాల్ట్ దీనికి జీ ఇండెక్స్ 0 ఉంటుంది, 0 ఇచ్చేస్తున్నా. కుక్క పిల్లకి 1 ఇస్తున్నా, కొంచెం పైకి వస్తుంది. ఇది 2 ఇస్తున్నా, దానికన్నా పైకి వస్తుంది. ఇది జీ ఇండెక్స్ 3 ఇస్తున్నా, 3 ఇస్తున్నా, అండ్ దానికన్నా పైకి వస్తుంది. వచ్చిందా మనకు కావాల్సిన డిజైన్ అయితే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని లోపల ఏం కావాలి, మనకి టెక్స్ట్ కావాలి, సింపుల్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ రెండు మనకి ఆల్మోస్ట్ మనకి దగ్గరగా ఇవ్వాలి. దానికోసమని దీని విడ్త్ తగ్గించుకుంటే సరిపోతుంది. దీని విడ్త్ వచ్చేసి మనం 100 కూడా కాదు, 500 కాదు, ఒక 200 ఇచ్చుకుందాం, దగ్గరకు వచ్చేస్తుంది. మేబీ 250 చాలు. మళ్ళీ దీని పేరెంట్కి గ్యాప్ ఉంది, గ్యాప్ 0 చేసేసేయండి, అవసరం లేదు. ప్యాడింగ్ ఉంది, ప్యాడింగ్ కూడా తీసేద్దాం. వచ్చిందా మనకు కావాల్సిన డిజైన్. ఫస్ట్ మధ్యలో ఎప్పుడైనా సరే డిజైన్ చేసేటప్పుడు పబ్లిష్ అనేది టైప్ కొడతా ఉండండి. సో మీరు చేసిన డిజైన్ సేవ్ అవుతుంది. ఇన్ కేస్ మధ్యలో పవర్ పోయినా చేసేటప్పుడు మళ్ళీ మొదటి నుంచి చేయాలి. సో సేవ్ చేసుకున్నారంటే సేఫ్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో మనకేమున్నది, ఒక ఇమేజ్ వేయాలి. ఇమేజ్ ఇక్కడ ఉంది, సెలెక్ట్ చేసుకో ఈ ఇమేజ్. ఓకే, దీనికి మళ్ళీ సేమ్ మళ్ళీ ప్యాడింగ్స్ ఉన్నాయి డిఫాల్ట్గా, మనకి ప్యాడింగ్స్ అవసరం లేదు ఇక్కడ. సో అండ్ అంతేనా, దీనికి ఏమైనా ప్యాడింగ్స్ ఉన్నాయా మళ్ళీ. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం, రైట్. ఇప్పుడు మనకి ఈ దీంట్లో ఉన్నాయి, మనకి ఇక్కడ ఉండాలి, బాటమ్కి వెళ్ళిపోవాలి. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఐటమ్స్ ఉంది కదా, ఎండ్, అది సెంటర్ పెడితే సెంటర్లో ఉంటాయి, పైన పెడితే ఇలా అయిపోతాయి. సో కిందకి అనేస్తాం, కిందకి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ దీనికి ఒక బార్డర్ ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్గా ఉంది, అండ్ దీనికి ఒక బార్డర్ రేడియస్ కూడా ఉంది. అది మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. దానికోసమని మనం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాము. ఏ కలర్, మేబీ ఈ కలర్ అయి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత రేడియస్, బార్డర్ రేడియస్ మనకు ఓన్లీ పైనే ఉంది కాబట్టి ఈ బార్డర్ రేడియస్లో మనకి టాప్ వచ్చేసి ఒక 50 సరిపోతుంది, అండ్ రైట్ కూడా ఒక 50, ఇంకా ఎక్కువ కావాలనుకుంటా 80 ఇద్దాం. ఓకే, అండ్ తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్యాప్స్ ఉన్నాయి, స్పేసింగ్ ఉంది. సో దానికోసం అని చెప్పేసి మనం యాక్చువల్గా ప్యాడింగ్ ఇచ్చుకోవచ్చు. ప్యాడింగ్ అని సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ ఒక 40, బాటమ్ కూడా ఉంది మనకి ఒక 40. ఓకే, అండ్ రైట్ సైడ్ ఒక 10 కానీ 20 కానీ ఇద్దాము. టాప్ కూడా ఒక 20 ఇచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్కి కూడా మనకి ఎలా ఉంది, పైన స్పేసింగ్ ఉంది, రైట్ సైడ్ స్పేసింగ్ ఉంది. అని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ ఒక 40, 30, టాప్ ఒక
40 అలా ఇచ్చుకుందాం. ఆ తర్వాత మీకు ఓవరాల్గా కూడా మనకి ఇక్కడ స్పేస్ ఉంది. సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇండిపెండెంట్గా కాకుండా మెయిన్ కంటైనర్కే పైన టాప్ ప్యాడింగ్ ఇచ్చుకోవచ్చు. టాప్ ఒక 40 ఇచ్చేయచ్చు. సో వచ్చిందా డిజైన్ అనేది మనకి కావాల్సినట్టుగా. సో ఈ విధంగా మనకి ప్యాడింగ్స్ అనేది వర్కౌట్ అవుతాయి. ఓకే, డిజైన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రియేట్ చేయాలి. దీనికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇదే సెక్షన్లో ఇంకొక కంటైనర్ యాడ్ చేసుకుంటాం. ఓకేనా, ఈ కంటైనర్ యాడ్ చేసుకుంటే దానికి ఏ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ ఇచ్చేద్దాం. ఓకే, అండ్ సేమ్ దానికి ఒక బార్డర్ రేడియస్ ఉంది. కింద బార్డర్ సెలెక్ట్ చేసుకుని బాటమ్ 80, లెఫ్ట్ 80 అవుతుంది అనుకుంటా. 80 సరే 15 ఇచ్చేద్దాం. దీంట్లో మనకి ఏమున్నాయి, ఒక 6 లోగోస్ ఉన్నాయి. ఈ లోగోస్ అనేది మనం యాడ్ చేయాలి. ఫస్ట్ దీంట్లో ఆ లోగోస్ అంటే ఇమేజెస్ కదా, ఆ ఇమేజెస్ మనం ఒక 4 ఇమేజ్లు యాడ్ చేద్దాం. సెలెక్ట్ చేసుకొని ఒక లోగో సెలెక్ట్ చేద్దాం. చేసి కంట్రోల్ డి ఇంకా 3, 4, 5, 6 6 ఇమేజ్ ఉంది. యాక్చువల్ ఓపెన్ చేద్దాం. 6 కాదు, ఒకటి సెలెక్ట్ చేసుకొని దీనికి స్టైలింగ్ అంతా యాడ్ చేసిన తర్వాత మిగిలిన డూప్లికేట్ చేద్దాం మనం. దీనికి ఒక విడ్త్ వచ్చేసి ఒక 80 ఇస్తున్నాం. 80 కాదు, లేదంటే 100 ఇస్తున్నా. చిన్నగానే ఉన్నాయి కదా, 100 ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత మనం డూప్లికేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కంటెంట్ అన్నీ ఇట్లా హారిజెంటల్గా ఫ్లో అవుతున్నాయి. పేరెంట్ సెలెక్ట్ చేసుకోవడం, లేఅవుట్ హారిజెంటల్ వచ్చిందా. నెక్స్ట్ అవి స్పేసింగ్ ఉంది మధ్యలో వాటికన్నిటికీ. సో స్పేస్ అరౌండ్ కానీ ఇది స్పేస్ ఈవెన్లీ, అన్నిటి మధ్యలో ఈక్వల్ స్పేసెస్ వస్తాయి. ఆ తర్వాత మంచిగా ఫ్రీగా స్పేస్ ఉంది వాటికి చుట్టూ కూడా. సో దానికోసం అని చెప్పేసి మనం యాక్చువల్గా ఏం చేయొచ్చు, ఇక్కడ ప్యాడింగ్లోనే టాప్ ఒక 40, బాటమ్ ఒక 40, సరిపోకపోతే 60. ఓకేనా, అప్రాక్సిమేట్గా వచ్చింది కదా డిజైన్. సో ఈ విధంగా అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. మనం జస్ట్ ఇంకా లోగోలు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, ఇంకేదైనా లోగో మిస్ అయిందా? పబ్లిష్. సో మనకి ఈ కావాల్సిన డిజైన్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు. సో ఈ విధంగా మనం ఆ ఫ్లెక్స్ బాక్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు ఈ 2 టచ్ అయినాయి, ఈ 2 టచ్ కావాలి. ఎందుకు, మళ్ళీ ఈ పేరెంట్ దానికి గ్యాప్ ఉంది, డిఫాల్ట్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ అనేది మనం తీసేయాలి. దీనికి చూడండి 0 పెట్టేస్తే గ్యాప్ పోయింది, 2 స్టిచ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంది, ఈ సెక్షన్ ఉంది. సో ఈ సెక్షన్ మళ్ళీ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి లేఅవుట్ ఎలా వస్తుంది. ఫస్ట్ మెయిన్ సెక్షన్, దాని లోపల 3 కార్డ్స్, బ్లాక్స్ లేదంటే కంటైనర్స్ అనుకోండి. ఈ 3 మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక ఇమేజ్ లేదంటే ఐకాన్ అండ్ టెక్స్ట్, ఇంకొక హెడ్డింగ్, టెక్స్ట్, బటన్, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ హవర్ చేసినప్పుడు. రైట్, అది ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ సెక్షన్. ఈ మెయిన్ సెక్షన్ లోపల మనకి ఏమున్నాయి, 3 కార్డ్స్ ఉన్నాయి. ఒక కార్డ్ ఇది, ఇంకొక కార్డు, 3 కార్డ్స్. అవి ఎలా ఉన్నాయి, హారిజెంటల్గా ఫ్లో అవుతున్నాయి. హారిజెంటల్ పక్కన వచ్చేసినాయి. రైట్, ఇప్పుడు ఈ దీని లోపల మనకి ఒక ఐకాన్ ఇమేజ్, అది ఇమేజ్ అనుకుంటా, ఇది ఇమేజ్ ఇది. అండ్ నెక్స్ట్ ఏముంది, ఒక టెక్స్ట్. ఏంటి టెక్స్ట్, $150 అనే టెక్స్ట్. తర్వాత హెడ్డింగ్, డిస్క్రిప్షన్, హెడ్డింగ్ ఒకటి, డిస్క్రిప్షన్ ఒకటి. ఆ తర్వాత ఒక బటన్ అన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. దీంట్లో మనం ఏంటిది, జస్ట్ $150. ఈ ఇమేజ్ వచ్చేసి మనకి సింపుల్గా ఒక డెంటల్ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకో. ఈ హెడ్డింగ్ వచ్చేసి, సో ఇలా ఫస్ట్ ఎప్పుడైనా ఏం చేయాలంటే కంటెంట్ అప్డేట్ చేసుకోవాలి.
కంటెంట్ అప్డేట్ చేసుకుంటే మీకు ఒక లేఅవుట్ అనేది ఉంటుంది, తర్వాత డిజైన్ చేయడం ఈజీ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ ఒక్కటే ఎలిమెంట్ని పట్టుకొని దాన్ని ఒకటే డిజైన్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ముందు కంటెంట్ చేసుకోండి, అలైన్మెంట్స్ కంటెంట్ అయిపోయిన తర్వాత మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్ అన్ని సెంటర్ ఉండాలి. సో టెక్స్ట్ అలైన్ కూడా సెంటర్ పెట్టేస్తా వీటికి. ఓకే, ఆల్మోస్ట్ ఈ డిజైన్ వచ్చేసింది. ఇప్పుడు మనకు 150కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, అది యాడ్ చేద్దాము. ఎక్కడ అంటే ఈ 150 సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ఫస్ట్ అయితే దీన్ని బోల్డ్ చేస్తాను, బోల్డ్గానే ఉంది. మళ్ళీ అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది చూడండి. యా, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఈ కలర్. ఓకే, కానీ మనకు మంచి ఫ్రీగా స్పేస్ ఉంది దానికి. సో దానికి ఏం చేశారు వీళ్ళు, ప్యాడింగ్ ఒక 20 చాలా ఎక్కువ, 10. ఓకే, ఆ తర్వాత ఏముంది, రేడియస్ కూడా ఉంది. రేడియస్ ఒక 100 ఇచ్చుకోండి. ప్యాడింగ్ హారిజంటల్ ఎక్కువ ఉంది, సో రైట్ సైడ్ ఒక 14. యా, 16. ఓకే, నైస్, బాగుంది ఇప్పుడు. ఓకేనా, మనకైతే లేఅవుట్ వచ్చింది. లేఅవుట్ వచ్చిన తర్వాత మనకి ఏముంది, ఇక్కడ లైట్గా ఒక బార్డర్ ఉంది చూడండి. దీనికి బార్డర్ రేడియస్, బార్డర్ యాడ్ చేద్దాము. అది దేనికి ఉంది, మెయిన్ కంటైనర్. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాడింగ్ యాడ్ చేద్దాం, ఒక ఎంత 20 ప్యాడింగ్ యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత మనకి దానికి బార్డర్ ఉంటుంది ఆప్షన్, స్టైల్ బార్డర్ రేడియస్ వచ్చేసి అరౌండ్ 50 ఇద్దాము. అండ్ సాలిడ్ కలర్ వచ్చేసి లైట్ కలర్, విడ్త్ 1 పిక్సెల్ చాలా. కనిపిస్తుందా, ఇంకొంచెం ఇద్దాం, 2. యా, కొంచెం బెటర్. అక్కడ కూడా అలాగే ఉంది, చాలా సన్నగా ఉంది. ఇక్కడ మీకు చూస్తే పైన కొంచెం స్పేసింగ్ ఎక్కువ ఉంది, పైన కింద. దానికి మనం ఏం చేయాలంటే ప్యాడింగ్ అడ్జస్ట్ చేద్దాం. టాప్ ప్యాడింగ్ ఒక 36, బాటమ్ ఒక 36, రైట్. అండ్ ఈ బటన్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, జస్ట్ టెక్స్ట్ ఐకానే. దీనికి బ్యాక్గ్రౌండ్ నన్. ఎలా తీసేయాలంటే సింపుల్గా వైట్ పెట్టేసేయండి. ఓకే, సారీ అది కాదు, యా కరెక్టే. టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి మనం, దాన్ని బ్లూ చేసేసి టెక్స్ట్ ఏముంది, లెర్న్ మోర్ ఉన్నది. క్యాపిటల్స్. ఓకే, లెర్న్ మోర్. దానికి ఒక ఐకాన్ కావాలి. ఏముంది, యారో ఐకాన్ యాడ్ చేద్దాం. అది రైట్ సైడ్ ఉండాలి అండ్ స్పేసింగ్ ఉండాలి. ఓకే, యా. నెక్స్ట్ మనం హవర్ చేస్తే మనకి ఒక కలర్ వస్తుంది, ఆ కలర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు హవర్ చేసినప్పుడు అది ఎలా యాడ్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకుని స్టైల్లోకి వచ్చిన తర్వాత హవర్ స్టేట్ ఉందా, హవర్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఒక కలర్ యాడ్ చేద్దాం. టూ మచ్, తగ్గిద్దాం. యా, నౌ ఇట్ ఈస్ లుకింగ్ ప్రిటీ గుడ్. పబ్లిష్. చెప్పాను కదా, మధ్య మధ్యలో సేవ్ చేసుకుంటూ ఉండండి, లేదంటే మళ్ళీ పొరపాటున కరెంటు పోయినా అన్నీ పోతాయి. సో నేను డిలీట్ చేసి ఏం చేస్తాను ఇప్పుడు, దీన్ని సింపుల్గా 2 times డిలీట్ చేస్తాను, డూప్లికేట్ చేశాను. పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళు మరీ దీనికి అతికిచ్చేశారు. మనకైతే యాక్చువల్గా స్పేసింగ్ ఉంటేనే బాగుంటుంది. దానికోసమని మనం టాప్ ఒక 80, బాటమ్ ఒక 80 ఇచ్చుకుందాం. సో కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది ఎలిమెంట్స్ మధ్యలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సింపుల్గా ఉంది, దీంట్లో ఏం లేదు, జస్ట్ ఒక సెక్షన్ వేసాడు, దాంట్లో కంటైనర్ వేసాడు, దాని లోపల హెడ్డింగ్, టెక్స్ట్, బటన్. సెక్షన్, కంటైనర్, హెడ్డింగ్, టెక్స్ట్, బటన్, అంతే. సో
దీని యొక్క విడ్త్ అనేది మనకు డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫుల్ విడ్త్ లేదు, సగమే ఉంది. అదొక మేబీ అరౌండ్ 720, 720 సరిపోతుంది. దాన్ని సెంటర్ చేసి దీని లోపల ఎలిమెంట్స్ కూడా సెంటర్ చేస్తున్నా. టెక్స్ట్ అలైన్ సెంటర్, ఈ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఈ బటన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా, దీన్ని బటన్ కాపీ, రైట్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్. ఇక్కడ ఏముంది టెక్స్ట్ వ్యూ ఆల్ అంతే. సో వన్స్ మీకు ఆ లేఅవుట్స్ అనేది అర్థమైతే ఈ డిజైన్స్ చేయడం అనేది చాలా ఈజీ. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎంత ఈజీగా మనం చేసుకుంటాం. మాన్యువల్గా చేస్తున్నా కాబట్టి కొంచెం టైం పట్టింది. ఇక్కడ టెక్స్ట్ కూడా మనకి కొంచెం స్పేసింగ్ ఉంది, లైన్ హైట్ అంటారు. ఆ లైన్ హైట్ టైపోగ్రఫీ, లైన్ హైట్ అనేది మన 1.4 అనేది సరిపోతుంది యాక్చువల్గా. ఓకే, పబ్లిష్. సో దాన్ని ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్లో చూడాలంటే ప్రివ్యూ చేంజ్ చేసుకుని తెస్తే చూడండి మీకు ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ అయితే వచ్చింది మనకి, రైట్. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ అనేది మీకు మీరు కూడా ఏం చేయండి అంటే ఈ టెంప్లెట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ చేయండి. సేమ్ అదే పేజ్ని మీకు ఓన్ వర్షన్లో ఇలాగే తీసుకురావడానికి ట్రై చేసి డిజైన్ చేయండి. డిజైన్ చేస్తే మీకు ఒక్కొక్క దాంట్లోకి ఆప్షన్లోకి వెళ్ళి మీరు చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి గ్యాప్ కావాలి, గ్యాప్ కోసం వెతుకుతారు. సో మీకు దొరుకుతుంది. దొరికిన తర్వాత మీకు అది ఇంకా మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఈ ప్లేస్లో గ్యాప్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనం ఇంతకుముందు సెర్చ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఐటమ్స్ కూడా హారిజెంటల్గా రావాలి. హారిజెంటల్ కోసం అని చెప్పేసి మళ్ళీ దానికోసం వెతుకుతారు. ఇది క్లిక్ చేస్తారు, అన్ని క్లిక్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఏ ఆప్షన్ దేనికి పనిచేస్తుందని చెప్పేసి. సో అది ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఒక మంచి గ్రిప్ అయితే బిల్డర్ మీద వస్తుంది. ఎనీవే ఇది ఏంటిదంటే ఇది ఇప్పుడు 3rd వర్షన్ నడుస్తుంది కదా ఎలిమెంటర్ది. 4th వర్షన్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఆప్షన్స్ అనేది కాన్సెప్ట్ అనేది అబ్జల్యూట్లీ సేమ్ ఉంటుంది, కాకపోతే ఆప్షన్స్ అనేది మర్జ్ అవుతాయి. నేను మళ్ళీ ఎలిమెంటరీ V4 రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో ఇంకా డీటెయిల్గా ఆ కొత్త వర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాన్సెప్ట్ నేను చెప్పదలుచుకునేది ఏంటిదంటే మనకి టెంప్లెట్స్ అని ఉంటాయి ఇందులో. ఆ టెంప్లెట్స్ అంటే ఏంటిదంటే సింపుల్గా ఇక్కడ మనకి ఎలిమెంటర్లో వాటిని మనం రీయూజబుల్ పార్ట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తా, క్లౌడ్ డెంటల్ అని ఓపెన్ చేద్దాము. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది ఒక డెంటల్ క్లినిక్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూస్తే కొన్ని సెక్షన్స్ అనేది మనం రీయూజబుల్గా మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CTA సెక్షన్ ఎక్కడైనా కనిపిస్తుందా? ఇప్పుడు డాక్టర్ సెక్షనే ఉందనుకోండి. ఈ డాక్టర్ సెక్షన్ అనేది మనకి ఇలానే ఉంటుంది, కానీ డిఫరెంట్ పేజెస్లో కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్రతిసారి మనం ఇక్కడ క్రియేట్ చేసి దాన్ని కాపీ పేస్ట్ చేస్తే ఒక 500 పేజీలు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఫైన్ మార్నింగ్ వచ్చేసి ఈ డాక్టర్ ఇంకా లేరు, కొత్త వాళ్ళని మనం రిక్రూట్ చేస్తున్నాం అంటాడు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళి ఆ 500 ఇన్స్టెన్సెస్ లోపల మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అది చాలా పెద్ద పని. అందుకోసం మనం ఏం చేస్తామంటే అలాంటి కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, రీయూజబుల్ చేయాల్సిన కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం టెంప్లెట్స్ కింద సేవ్ చేసుకుంటాం ఇందులో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను CTA ఉంది, ఇది CTA అనుకోండి. ఈ CTA నేను ఏం చేస్తున్నా, నేను ఇంకొక 20 పేజీలలో సేమ్ CTA యూజ్ చేస్తాను. దానికోసం అని చెప్పేసి నేను ఏం చేస్తాను, దీన్ని సేవ్ యాజ్ టెంప్లెట్ అని కొడతాను. ఎక్కడ ఉంది? సేవ్ యాజ్ టెంప్లెట్. దానికి ఒక నేమ్ అడుగుతుంది, ఇది CTA 1 అని ఇస్తాం. ఓకే, సేవ్ కొట్టిన తర్వాత మనకి CTA 1 ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంతకుముందు ఆల్రెడీ సేవ్ చేసి ఉంటాను నిన్న. ఆ CTA 1 అనేది మనకి సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెంప్లెట్ అనేది ఒక ఎలిమెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటిది మనకి ఏం చూపిస్తుంది? లాక్డ్ అని చూపిస్తుంది. అది ఓన్లీ ప్రో వాళ్ళకి మాత్రమే ఉన్నదని చూపిస్తుంది. సో ఆల్రెడీ మీకు ప్రో ఉంటే డైరెక్ట్గా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంతకుముందు సేవ్ చేసిన CTA ఉంటుంది కదా, ఆ CTA సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి ఆ CTAలు ఎక్కడ ఉంటాయంటే మీకు ఇందాక సేవ్ చేసిన టెంప్లెట్స్, ఈ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్స్ లోపల ఇక్కడ ఉంటాయి. సో దీన్ని ఎడిట్ కొడితే ఆ ఇండిపెండెంట్ CTA ఒకటి మాత్రమే ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఏ చేంజ్ చేస్తే
ఆ టెంప్లెట్ ఎలిమెంట్ పెట్టి ఎక్కడెక్కడైతే దీన్ని సెలెక్ట్ చేశారో, అంటే దీన్ని ఎక్కడెక్కడైతే రీయూజ్ చేస్తున్నారో అన్ని ప్లేసెస్లో అప్డేట్ అయిపోతుంది. ఒక 500 పేజీలు ఉంటే ఆ 500 పేజీలలో మీరు దీన్ని యూజ్ చేశారంటే ఆ 500 పేజీలలో కూడా ఒకేసారి అప్డేట్ అయిపోతుంది. సో ఈ కేసులో మనం ఒకళ్ళు ఈ డాక్టర్ తీసేసి ఇంకో డాక్టర్ పెట్టినప్పుడు కొత్త డాక్టర్ అనేది అన్ని పేజెస్లలో అప్డేట్ అయిపోతుంది. మీరు మళ్ళీ ఒక్కొక్క పేజ్కి వెళ్ళి చేంజ్ చేయాల్సిన పని అయితే ఉండదు. సో ఇది చాలా బాగుంటుంది. కానీ ప్రాబ్లం ఏంటిది, ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటిది, మనకి ఎలిమెంటర్ ప్రో లేదు. ఓకేనా, లేనప్పుడు మరి ఏంటి పరిస్థితి అంటే మనకి ప్లగ్గిన్స్లోకి వెళ్ళి ఎనీవేర్ ఎలిమెంటర్ అనే ఒక ప్లగ్గిన్ ఉంటుంది. ఎనీవేర్ ఎలిమెంటర్ అనే ఒక ప్లగ్గిన్ ఉంటుంది. ఈ ప్లగ్గిన్ ద్వారా ఏంటిదంటే మనం సిమిలర్ ఫంక్షనాలిటీని మనం అన్లాక్ చేసుకోవచ్చు. సో నేను ఈ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తున్నా. చేసిన తర్వాత మనకి ఏఈ టెంప్లెట్స్ అని వచ్చింది చూడండి. ఈ ఏఈ టెంప్లెట్స్లో మనకు ఆల్రెడీ ఒకటి నేను క్రియేట్ చేశాను. ఈ సిటీ ఏంటిదంటే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ యాడ్ న్యూ టెంప్లెట్ అని చెప్పేసి నువ్వు సేమ్ మన ఎలిమెంట్లో పేజెస్ ఎలా డెవలప్ చేస్తావు మీరు కావాల్సినట్టుగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అది ఇలా వస్తుంది. నేను దీన్ని ఎడిట్ చేస్తాను. ఎగ్జిస్టింగ్ దాన్ని నేనేం చేశాను, ఈ విధంగా ఒక సిటీఏ డెవలప్ చేశాను. దీన్ని నేను వెబ్సైట్లో త్రూ అవుట్ పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా, పెట్టాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా, ప్రతి ఒక్క ఎనీవేర్ ఎలిమెంట్ ఈ టెంప్లెట్కి కూడా ఒక షార్ట్ కోడ్ ఇస్తారు. ఈ షార్ట్ కోడ్ కాపీ చేసి నేను మన పేజ్లోకి వెళ్ళి, హోమ్ పేజ్ ఇదే కదా, హోమ్ పేజ్ ఎడిట్ కొట్టేసి నేను ఇక్కడ ఎలిమెంట్స్ లోపల సెర్చ్ చేస్తా. ఏమని, షార్ట్ కోడ్ అని సెర్చ్ చేస్తా. షార్ట్ కోడ్ వచ్చిన తర్వాత ఆ షార్ట్ కోడ్ తీసుకొచ్చి ఇందులో ఎంటర్ చేస్తా. ఏమైంది, ఇప్పుడు మనం ఏదైతే ఎనీవేర్ ఎలిమెంట్లో క్రియేట్ చేసామో అది షార్ట్ కోడ్ ద్వారా ఈ పేజ్లోకి వచ్చేసింది. సో ఈ పేజ్ మీరు ఓపెన్ చేసి చూస్తే అది అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు యాక్చువల్గా ఇట్లా కాదు, ఫుల్ విడ్త్ రావాలి. దానికోసం అని చెప్పేసి నేను ఈ పేరెంట్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ప్యాడింగ్స్ 0 చేసేస్తా. పైన కింద స్పేసెస్ ఏముండవు. లేఅవుట్ వచ్చేసి బాక్స్ కాకుండా ఫుల్ విడ్త్ అండ్ పబ్లిష్ కొడితే ఫుల్ విడ్త్ వచ్చింది. ఇప్పుడు నేను ఇది ఒక 100 పేజీలలో యాడ్ చేశా. ఇదే సిటీ అని, ఇదే షార్ట్ కోడ్ ద్వారా. ఓకేనా, చేసిన తర్వాత నేను ఈ బుక్ యువర్ కన్సల్టేషన్ టుడే నుంచి బుక్ యువర్ అపాయింట్మెంట్ టుడే అని చేంజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఎనీవేర్ ఎలిమెంటర్లోకి వెళ్ళి ఎడిట్ విత్ ఎలిమెంటర్ కొట్టి ఇక్కడ అప్డేట్ చేయాలి. కన్సల్టేషన్ తీసేసి అపాయింట్మెంట్ అని టైప్ చేసి పబ్లిష్ కొట్టేసి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది ఎక్కడెక్కడైతే యాడ్ చేసామో అక్కడక్కడ అపాయింట్మెంట్ అని చేంజ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్. పెద్ద సైట్లు చేసేటప్పుడు చిన్న 5 పేజీలు 10 పేజీల సైట్ల కంటే మాన్యువల్గా మనం చేసేసుకోవచ్చు. అది పెద్ద టైం కన్సూమింగ్ ఏం కాదు. కానీ వేరేజ్ ఎప్పుడైతే ఒక 20 పేజీలు 30 పేజీలు 50 పేజీలు అట్లా చేస్తున్నారో సైట్స్, అలాంటప్పుడు ఇది చాలా హ్యాండీ అయిపోతుంది. మీరు చాలా సెక్షన్స్ని ఈ విధంగా టెంప్లెట్ కింద, లేదంటే ఈ ఎనీవేర్ ఎలిమెంట్ ఉంది కదా దాని కింద కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. జనరల్గా ఇప్పుడు ఈ క్లౌడ్ సైట్లోకి వస్తే మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ అలాగా టెంప్లెట్ చేయాల్సిన సెక్షన్స్ ఏమేమి ఉంటాయంటే ఇది హోమ్ పేజ్ స్పెసిఫిక్. ఓకేనా, ఇది ఓన్లీ హోమ్ పేజ్ మాత్రమే ఉంటుంది. వేరాజ్ ఇది వచ్చేసి ఇది ఉంది కదా, ఇది చూసారా, ఇది చూడండి. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మీరు ప్రతి పేజ్లో యూస్ చేయాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇది క్రెడిబిలిటీ పెంచుతుంది కదా సైట్కి, యూస్ చేయాలనుకున్నప్పుడు దీన్ని మీరు టెంప్లెట్ కింద చేసుకొని ఆ టెంప్లెట్ని మీరు అన్ని పేజెస్లలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకొక క్లినిక్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ వీళ్ళు యాక్చువల్గా యూస్ చేయట్లేదు అది జనరల్ అయితే. ఒకవేళ ఇంకొక క్లినిక్ ఓపెన్ అయింది అనుకోండి, ఆ క్లినిక్ ఓపెన్ అయిపోయినప్పుడు మీకు ఇక్కడ 600+ క్లినిక్ని మేబీ 700 అయినాయి అనుకో, 700 చేంజ్ చేస్తే సైట్ అంతా అప్డేట్ అయిపోతుంది. సో అదొక టెంప్లెట్. ప్లస్ ఇది కూడా మీరు అన్నిట్లలో సేమ్ యూజ్ చేయాలి అనుకుంటే దీన్ని కూడా ఒక టెంప్లెట్. సర్వీసెస్ దీన్ని ఒక టెంప్లెట్ కింద చేసుకోవచ్చు. ఇది మళ్ళీ వైట్ ట్రస్ట్ అనేది ఇది కూడా జనరిక్ ఉంటుంది అన్ని పేజెస్లలో. సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మేబీ ట్రీట్మెంట్ వైజ్గా మీరు యూజ్ చేస్తుంటే ఓకే, దానికి సంబంధించిన ఇండిపెండెంట్గా పెట్టేయచ్చు. సేమ్ ఈ ట్రీట్మెంట్స్ అనేది అన్ని పేజెస్లలో యూజ్ చేయాలనుకుని, అంటే బాటంలో పెట్టాలనుకుంటే దీన్ని టెంప్లెట్ కింద యూజ్ చేయొచ్చు. ఇది కూడా అన్ని పేజెస్లో యూజ్ చేయాలంటే టెంప్లెట్ కింద యూజ్ చేయొచ్చు.
ఈ ప్లాన్స్ అనేవి సేమ్ టెంప్లెట్ కింద పెట్టుకోవచ్చు, ఇవి కూడా టెంప్లెట్ కింద పెట్టేసుకోవచ్చు. ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ హోమ్ పేజ్ వరకు యూజ్ చేస్తారు జనరల్గా. ఎక్స్ప్లోర్ బ్లాగ్స్ అనేది ఇది కూడా అవసరం లేదు, ఓన్లీ హోమ్ పేజ్ వరకు పెట్టుకుంటే. FAQs సైట్ మొత్తానికి ఒకటే ఉంటే టెంప్లెట్, లేదంటే నార్మల్గా ఓన్లీ ఈ పేజ్ వరకు. సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ యొక్క కాంపోనెంట్స్ అన్ని కూడా మనం టెంప్లెట్స్ కింద సేవ్ చేసుకొని వాటిని షార్ట్ కోడ్స్ ద్వారా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనం రేపు పొద్దున ఏమన్నా చేంజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ఆ స్పీడ్గా అయిపోతాయి అన్నట్టు ఆ చేంజెస్. ఓకేనా, ఇక్కడికి వచ్చేసి నేను ప్యాడింగ్ తీసేస్తా. ఓకే, సో యా, ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు మీకు కంప్లీట్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఎలా క్రియేట్ చేయాలి పేజెస్ ఇండిపెండెంట్గా అండ్ ఎలా ఎడిట్ చేయాలి, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు డైరెక్ట్గా ఈ వీడియో కామెంట్స్ ఉంది కదా, కామెంట్స్లో అడిగినా సరే నేనైతే రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, యా, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినా లేకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకున్నా కానీ ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి మంచి అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ అయితే మనం తీసుకొస్తాము. నెక్స్ట్ ఎలిమెంటర్ V4 వస్తుంది, దానికి కూడా వన్స్ రిలీజ్ కాగానే మంచి వీడియో అయితే ఇక్కడ నేను రిలీజ్ చేస్తాను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ తోటి. అయితే కాకుండా కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టాపిక్స్ కూడా మనం ఇంకా ఫ్యూచర్లో కవర్ చేయబోతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.